హాయ్ ఫ్రెండ్స్. ఉప్పు తినొద్దు, బీపీ టాబ్లెట్ ఒకసారి మొదలుపెడితే జీవితాంతం ఆపకూడదు. ఇలాంటి మాటలు మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా! నిజంగా ఇది కరెక్టేనా? లేక ఇది కూడా ఒక వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానమేనా? ఈ వీడియో చూశాక బీపీ ఎలా పనిచేస్తోందో మీకు ఇట్టే అర్థమైపోతుంది. పైగా ఈ 2 పెద్ద మిత్స్ వెనుక ఉన్న నిజం కూడా తెలుస్తుంది. వీడియో చివరిదాకా చూడండి. అసలు ముందుగా బీపీ అంటే ఏంటో చూద్దాం. మీ ఇంట్లో ఒక వాటర్ పైప్ ఉందనుకోండి. వాటర్ పంప్ ఆన్ చేస్తే నీళ్లు గట్టిగా ప్రెషర్‌తో పైపు కూరల్ని కొడుతూ వెళ్తాయి కదా! మన రక్తం కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఆ ప్రెషర్ పేరే బీపీ, బ్లడ్ ప్రెషర్. అయితే 120/80 ఈ నంబర్స్‌ని చాలా సార్లు వినే ఉంటారు. ఇందులో 120 అంటే మీ గుండె కొట్టుకున్న క్షణంలో వచ్చే ప్రెషర్ సిస్టాలిక్. 80 అంటే గుండె కాస్త రెస్ట్ తీసుకున్న క్షణంలో ఉండే ప్రెషర్ డయాస్టాలిక్. అయితే ఈ ప్రెషర్‌ని కంట్రోల్ చేసేది 3 ఆర్గాన్స్. హార్ట్, బ్లడ్ వెసెల్స్, కిడ్నీస్. కిడ్నీలు శరీరంలో ఉప్పు, నీళ్ల బ్యాలెన్స్‌ని చూసుకుంటే, నరాల వ్యవస్థ రక్తనాళాలని క్షణాల్లో సన్నగా, వెడల్పుగా మార్చి బ్లడ్ ప్రెషర్‌ని అటు ఇటు మారుస్తుంది. ఇదంతా ఎప్పుడూ ఒక బ్యాలెన్స్‌లో ఉంచడానికి పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి ఎక్కువ ఉప్పు, స్ట్రెస్, ఇంకా తక్కువ కదలిక వల్ల ఈ బ్యాలెన్స్ నెమ్మదిగా దెబ్బతింటుంది. అదే హైపర్‌టెన్షన్. ఇప్పుడు బీపీ మెషిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. బీపీ మెషిన్స్ 2 రకాలు ఉన్నాయి. మొదటిది పాత స్టైల్. దీనిని స్పిగ్మోమానోమీటర్ అంటారు. అదేనండి స్టెతస్కోప్ మెషిన్. కఫ్ చేతికి చుట్టి గాలి బాగా నింపేస్తారు కదా! అప్పుడు రక్తనాళం పూర్తిగా నొక్కుకుపోయి రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఒక్క నిమిషం రక్తాన్ని ఖైదు చేస్తారన్నమాట. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతారు. ఆ క్షణంలో రక్తం మళ్ళీ బలంగా తోసుకుంటూ బయటకు వస్తుంది. స్టెతస్కోప్‌లో డబ్ డబ్ అనే శబ్దం వినిపిస్తుంది. మొదటి శబ్దం వచ్చిన క్షణమే మీ పై నంబర్ అదే సిస్టాలిక్. శబ్దం పూర్తిగా ఆగిపోయిన క్షణమే కింద నంబర్ డయాస్టాలిక్. అంటే డాక్టర్ నిజంగా మీ రక్తం పోరాడుతున్న శబ్దాన్ని వింటున్నారు. రెండవది కొత్త స్టైల్. డిజిటల్ బీపీ మానిటర్. ఇక్కడ వినడం అస్సలు లేదు. కఫ్ లోపల సెన్సార్స్ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు వచ్చే సన్నని వైబ్రేషన్స్‌ని పసిగట్టి మెషిన్‌లోని చిప్ కాలిక్యులేట్ చేసి నంబర్స్ చెప్పేస్తోంది. అందుకే కఫ్ సరిగ్గా పెట్టకపోయినా, చెయ్యి సరైన పొజిషన్‌లో లేకపోయినా రీడింగ్ కొద్దిగా తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మిత్స్ చూద్దాం. ఫస్ట్ మిత్. ఒకసారి బీపీ టాబ్లెట్ మొదలుపెడితే జీవితాంతం మానేయలేం. ఈ భయం వల్లే చాలామంది మెడిసిన్ మొదలుపెట్టడానికే ఆలోచిస్తారు. కానీ ఇది డిపెండెన్సీ కాదు. ఎడిక్షన్ అంతకన్నా కాదు. ఇది కేవలం మీ శరీరానికి సహాయం చేసే ఒక టూల్ మాత్రమే. అసలైన ప్రమాదం మెడిసిన్ వల్ల కాదు. మీ డాక్టర్ చెప్పకుండా అకస్మాత్తుగా ఆపేయడం వల్ల. అలా ఆపేస్తే బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతుంది. స్ట్రోక్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. దీన్ని ఇలా అనుకోండి. షుగర్‌కి ఇన్సులిన్ ఎలా సపోర్ట్ ఇస్తుందో, బీపీ టాబ్లెట్ కూడా అంతే. మెడిసిన్ మొదలుపెట్టడం బలహీనతకు సంకేతం కాదు. అది మీ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే. మరి బీపీ జీవితాంతం ఎందుకు ఉండిపోతుంది? ఎందుకంటే ఇది ఒక్క రోజులో వచ్చిన ప్రాబ్లమ్ కాదు కాబట్టి. ఏళ్ల తరబడి రక్తనాళాలు నెమ్మదిగా గట్టిపడిపోతాయి. ఒక్కసారి గట్టిపడ్డాక పూర్తిగా మామూలు స్థితికి తిరిగి రావు. కిడ్నీలు కూడా అలవాటు పడిపోతాయి. ఎక్కువ ప్రెషర్‌నే నార్మల్ అనుకోని దాన్నే కాపాడుకోవడం మొదలుపెడతాయి. వయసు పెరిగే కొద్దీ ఇది సహజంగా జరిగేదే. అంటే మీరు మెడిసిన్ మీద అవ్వడం లేదు. శరీరంలో ఇప్పటికే జరిగిన మార్పులకి మెడిసిన్ సపోర్ట్ ఇస్తోంది అంతే. సెకండ్ మిత్. ఉప్పు పూర్తిగా మానేయండి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ ఇది అర్ధసత్యం మాత్రమే. నిజంగా కావాల్సింది మానేయడం కాదు, తగ్గించడం. ఉప్పుకి ఒక సహజ గుణం ఉంది. అది నీళ్ళని తన వైపుకి లాక్కుంటుంది. మీరు ఎక్కువ ఉప్పు తింటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి శరీరం రక్తంలో ఎక్కువ నీళ్లు పట్టి ఉంచేస్తుంది. అంటే రక్తం వాల్యూమ్ పెరిగిపోతుంది. అదే రక్తం ఇప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో అదే రక్తనాళాల ద్వారా బలవంతంగా వెళ్ళాలి. రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. అదే బ్లడ్ ప్రెషర్ పెరగడం అంటే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం భారతీయులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన పరిమితి కంటే చాలా ఎక్కువ సోడియం తీసుకుంటున్నారు. అది కూడా ఎక్కువగా
ప్రాసెస్డ్ ఫుడ్, బయట తినే ఆహారం ద్వారా. అంటే సమస్య ఉప్పు వాడటం కాదు, ఎంత తింటున్నామో మనకే తెలియకపోవడం. ఈ రోజుల్లో మైక్రోవేవ్‌లో వేడి చేసుకునే ఇన్‌స్టాంట్ రెడీ టు ఈట్ ఫుడ్స్ కూడా ఇందులో పెద్ద పాత్రే పోషిస్తున్నాయి. తినడానికి సులభమే, కానీ లోపల దాగి ఉన్న సోడియం మాత్రం చాలా ఎక్కువ. ప్యాకెట్ వెనుక లేబుల్ ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఉప్పు అందరికీ ఒకేలా ప్రభావం చూపించదు. కొందరి శరీరం ఉప్పుకి చాలా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతుంది. కొందరికి పెద్దగా తేడా ఉండదు. దీనికి జీన్స్, ఇంకా కిడ్నీస్ యొక్క పనితీరు కూడా కారణమే. ఇక్కడ మనం సోడియంతో పాటు పొటాషియం గురించి కూడా తెలుసుకోవాలి. సోడియం నీళ్ళని పట్టి ఉంచుతుంది. ఎక్కువ సోడియం, ఎక్కువ నీళ్ళు, ఎక్కువ రక్తం వాల్యూమ్, ఎక్కువ ప్రెషర్. పొటాషియం దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కిడ్నీలు ఎక్కువ సోడియంని యూరిన్ ద్వారా బయటికి పంపేలా సహాయపడుతుంది. రక్తనాళాల గోడల్ని కూడా రిలాక్స్ చేస్తుంది. అంటే బీపీ కేవలం ఎంత ఉప్పు తింటున్నాం మీదే కాదు, సోడియం, పొటాషియం బ్యాలెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పరిమితికి మించి ఉప్పు తీసుకున్నప్పుడు పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానాస్, ఆకుకూరలు బాగా తినే వాళ్ళ మీద ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పు తగ్గించడమే కాదు, పొటాషియం పెంచడం కూడా అంతే ముఖ్యం. ఉప్పు తగ్గించడం మీద ఫోకస్ పెడితే సగం సొల్యూషనే మిగులుతుంది. ఇప్పుడు ఇండియాలో పరిస్థితిని చూద్దాం. ఇండియాలో హైపర్‌టెన్షన్ ఒక పెద్ద హెల్త్ ఛాలెంజ్. చాలామంది పెద్దలకి బీపీ ఎక్కువగా ఉన్నా ఆ విషయమే వాళ్ళకి తెలియదు. ఇది గమనించే ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్‌సిడి కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఉచిత బీపీ స్క్రీనింగ్‌లని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. బీపీ మెషిన్ కొనాల్సిన అవసరం తప్పుతుంది. కాబట్టి ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఆరోగ్య వ్యవస్థ సవాలు. మీ దగ్గరలో ఫ్రీ స్క్రీనింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడమే మొదటి అడుగు. చివరిగా ఒక్క విషయంతో ముగిస్తాను. మన పెద్దలు ఉప్పుని చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి ఇవ్వాలి అంటారు కదా! బ్యాలెన్స్ తప్పితే గొడవలు వస్తాయనే భావాన్ని ఒక కథలా, ఆచారంలా తరతరాలకి అందించారు. దీని వెనుక అసలు లాజిక్ ఏంటంటే, శరీరంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఉప్పు బ్యాలెన్స్ తప్పితే రక్తనాళాల మధ్య గొడవ మొదలవుతుంది. అదే బ్లడ్ ప్రెషర్ పెరగడం. వాళ్ళు సైన్స్‌ని కాదు, ఒక సింబాలిక్ కథని రాశారు. కానీ ఆ కథలోని నిజాన్ని గ్రహించకపోతే అది ఒక మూఢనమ్మకంలానే మిగిలిపోతుంది. ఈ వీడియో నుండి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి. మీకు ముఖ్యమైన వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. హై బీపీ నిశ్శబ్దంగా వస్తుంది, కానీ సరైన సమాచారం నిశ్శబ్దంగా ప్రాణాలను కాపాడుతుంది. మరిన్ని విషయాలను సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అర్థం చేసుకుందాంలో.